వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. గిరిజన ప్రాంత మెడికల్ కాలేజీలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 50 సీట్లు కోల్పోయిన విషయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్ర పరుషమైన విమర్శలు చేశారు. 10 ఏళ్ల పాటు కష్టపడి సాధించిన సీట్లను ప్రభుత్వ నిర్లక్ష్యంతో కోల్పోవడం చాలా దురదృష్టకరమని అన్నారు. సంబంధిత విభాగాలు సమయానికి చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అని స్పష్టం చేశారు. జగన్ హయాంలో అమలైన సెల్ఫ్ సస్టైన్ విధానాన్ని అప్పట్లో విమర్శించిన లోకేష్ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ అదే విధానాన్ని మరింత దారుణంగా అమలు చేస్తూ మెడికల్ సీట్లను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. సంవత్సరం ఎగరగొట్టేసే కార్యక్రమం చేశారు. పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం. ఖచ్చితంగా వీటిని వెనక్కి తీసుకునే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఈ తక్షణమే ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వమే నడపాలి. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకొని 5,000 కోట్లు మీరు ఖర్చు పెట్టలేరా? సంవత్సరానికి 1000 కోట్లు ఖర్చు పెట్టలేదా ఈ ప్రభుత్వం అని అడుగుతున్నాను. విద్య మీద, వైద్యం మీద ఏ ప్రభుత్వమైనా ఖర్చు పెట్టాలని చెప్పి ఈరోజు మనం అందరం కూడా భావిస్తున్నాం. అన్నదాత సుఖీభావ అరకొరగా 10,000, తల్లికి వందనంలో ఒక 8,750 కోట్లు. ఈ 2 పథకాలు తప్పితే ఏం చేశారు ఈ డబ్బులన్నీ చెప్తున్నాను. మనం తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పై చేపట్టిన విస్తృత సమీక్ష సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి చేశారు. సమ్మిట్లో పెట్టుబడుల ప్రవాహం, పరిశ్రమల ప్రతినిధులు ఇచ్చిన సూచనలు, స్టార్టప్ రంగానికి సిద్ధం చేసిన ప్యాకేజీలు సహా పలు కీలక అంశాలను సీఎం అధికారులు, మంత్రులతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర అభివృద్ధి దిశలో ఈ సమ్మిట్ కీలక మలుపుగా నిలవాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను సీఎం ఈ సందర్భంగా వివరించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. సంబంధించినటువంటి కార్యక్రమంతో పాటు సెలబ్రేషన్స్ కూడా జరగబోతా ఉంది. సమయం 2 గంటల నుంచి 4 గంటల వరకు సాయంత్రం. అట్లాగే కరీంనగర్ జిల్లాలో ఉస్నాబాద్లో 3 డిసెంబర్ 2 గంటల నుంచి 4 గంటల వరకు కార్యక్రమం జరగబోతా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్స్ లో 4th డిసెంబర్ 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ ఉత్సవాలు జరగబోతా ఉన్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో నర్సంపేటలో 5th డిసెంబర్ 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమం జరగబోతా ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దేవరకొండలో 6th డిసెంబర్ 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. టీపీసీసీ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ కేటీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. మైక్ ఉందే అని ఏది మాట్లాడుతున్నట్టు కేటీఆర్ వ్యవహరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. బాధ్యతాయుతమైన పదవులు దక్కిన నాయకులు ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడాలి తప్ప ఇలాంటి వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా ఎలా మారిందో కేటీఆర్ స్వయంగా స్పష్టమైన సమాధానం చెప్పాలని మెట్టు సాయి డిమాండ్ చేశారు. తెలంగాణ సాధన కోసం ఏర్పాటైన పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ నాయకులు ఈ మార్పు వెనుక ఉన్న అసలు కారణాలను ప్రజల ముందుకు తేవాలి అని ఆయన స్పష్టం చేశారు. అధికారంలో అంట రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీసాడంట సెక్రటరీ దగ్గర. టచ్ చేసి చూడు బిడ్డ, నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీవ్ గాంధీ గారి విగ్రహం టచ్ చేసి చూడు. నువ్వు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మానవోపం అవుతాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే కల్వకుంట్ల తారక రామారావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీవ్ గాంధీ గారి విగ్రహం టచ్ చేసి చూడు. వాళ్ళ కుటుంబం గురించి నువ్వు మాట్లాడేది. నువ్వేంత, నీ స్థాయి ఎంత? వస్తుంది డిసెంబర్ 3, ఇంక 2 రోజుల్లో. 2 సంవత్సరాలు మీ అహంకార పాలనని బొందబెట్టిన రోజు, మీ దుర్మార్గ పాలనని రేవంత్ రెడ్డి గారు బొందబెట్టిన రోజు, మీ దొర పాలనని సమాధి కట్టిన రోజు డిసెంబర్ 3, 2023 రాబోతుంది. గతం మర్చిపోతే ఎట్లా? తెలంగాణ ప్రజానికం, తెలంగాణ యువత, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ ఉద్యోగ సంఘాలు కర్నూలులో సైక్ సిద్ధార్థ సినిమా టీం సందడి చేసింది. నందు, యామిని, భాస్కర్ జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదల కానుండటంతో ప్రమోషన్స్ కు ఊపు వచ్చింది. ఈ కార్యక్రమంలో నటుడు నందు, నటు యామిని, భాస్కర్ కర్నూలు ఐకానిక్ ప్రదేశమైన కొండారెడ్డి బుర్జు వద్దకు వచ్చి అభిమానులను పలకరించారు. వారి రాకతో అక్కడ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరి నటీనటులతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. కుటుంబంతో చూసేందుకు అనువైన కథతో ఈ సినిమా రూపొందించామని, ముఖ్యంగా పిల్లలు ఈ చిత్రాన్ని మరింతగా ఎంజాయ్ చేస్తారని నందు తెలిపారు. కొండారెడ్డి బుర్జు దగ్గర మా ప్రమోషనల్ జర్నీ స్టార్ట్ చేశాము. సైక్ సిద్ధార్థ్ సినిమా డిసెంబర్ 12th రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. కర్నూలులో కొండారెడ్డి బుర్జు దగ్గర
అసలు ఇది అంత ఫేమస్ అంటే అందరు ప్రేక్షకులకి తెలియడానికి ఒక్కడు సినిమా ఒక చాలా పెద్ద కారణం. అప్పటి నుంచి చూడాలనేటువంటి కోరిక ఉండింది, ఇప్పుడు చూడగలిగాం. అండ్ కొండారెడ్డి బుర్జ్ కేవలం దీనికి హిస్టరీ ఉండటమే కాదు, చాలా పెద్ద సెంటిమెంట్ కూడా ఉంది తెలుగు ఇండస్ట్రీలో అందరికీ. బికాస్ మీరు మహేష్ బాబు గారు 2 సినిమాలు చూస్తే కనుక ఆయన బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాల్లో కొండారెడ్డి బుర్జ్ ముందు సీన్లు జరిగినట్టు ఉన్నాయి. మెయిన్ సీన్స్ చేయకపోయినా ఇక్కడ షూటింగ్ కొండారెడ్డి బుర్జ్ ముందు ఈ ప్రెస్ మీట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫుల్ ఫన్, పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేయొచ్చు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో సర్పంచ్ నామినేషన్ కోసం ప్రేమ జంట వివాహం చేసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. గ్రామానికి చెందిన చంద్రశేఖర్ సర్పంచ్గా పోటీ చేయాలనే ఆలోచన ముందుగానే ఉండేది. అయితే రిజర్వేషన్ల కారణంగా ఈసారి సర్పంచ్ పదవి ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించబడింది. దీంతో తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవడంతో పాటు ఆమె పేరుపైన సర్పంచ్ నామినేషన్ దాఖలు చేయించారు. ఘటన గ్రామంలోనే కాదు మొత్తం జిల్లాలో పెద్ద చర్చకు దారితీసింది. రాజకీయంలో కొత్త తరహా వ్యూహం ఇదేనేమో అని కొంతమంది వ్యాఖ్యానిస్తుంటే ప్రేమ వివాహాన్ని దారి తప్పిన ప్రచారంగా చూడకూడదని మరోవైపు పలువురు అంటున్నారు. తాళ్లపల్లి గ్రామ ప్రజలు మరియు పెద్దలు అందరి ఆశీస్సులు మాపై ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ తాళ్లపల్లి గ్రామ ప్రజలకు సేవ చేస్తామని ముందుకు వెళ్తామని చెప్పి ప్రతి దానిలో ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని చెప్పి మా మనసు సాక్షిగా మేము చెప్తాం. అభ్యర్థిగా శ్రీజ గారు, తాళ్లపల్లి గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా శ్రీజ గారు నామినేషన్ వేయడం జరిగింది. కరీంనగర్ జిల్లాకు ప్రత్యేకమైన సిల్వర్ ఫిలిగ్రీ కళ మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ప్రధాని నరేంద్ర మోదీ తన 128వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ విలువైన కళను ప్రత్యేకంగా ప్రస్తావించారు. సూక్ష్మమైన నైపుణ్యం, శిల్పకళ నైపుణ్యం కలిసిన ఈ ఫిలిగ్రీ ఆర్ట్ తెలంగాణ గర్వకారణమని మోదీ అభిప్రాయపడ్డారు. తరతరాలుగా వస్తున్న ఈ కళ ప్రస్తుతం కూడా అదే శ్రద్ధతో కొనసాగుతుండటం ప్రశంసనీయం అని ఆయన పేర్కొన్నారు. ఫిలిగ్రీ కళాఖండాల తయారీలో శిల్పులు చూపే ఓర్పు, నైపుణ్యం ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడుతున్నారని మోదీ చెప్పారు. परंपरा के बारे में जाने और हमारे कारीगरों की प्रतिभा को ग्लोबल मंच मिले। साथियों, मुझे खुशी है कि वोकल फॉर लोकल की भावना को के लिए बाजार में गए होंगे तो एक बात आप सभी ने महसूस की होगी, लोगों की पसंद और घरों में आने वाले सामानों में కాకినాడ జిల్లా తునిలో డ్రగ్స్ వ్యతిరేకంగా విస్తృత అవగాహన కల్పించేందుకు పోలీసులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. యువతను డ్రగ్స్ బారి నుండి దూరంగా ఉంచే లక్ష్యంతో స్థానిక పోలీసులు సైకిల్ ర్యాలీ చేపట్టారు. పట్టణ కేంద్రం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగి ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించింది. విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ర్యాలీ మరింత ఉత్సాహవంతంగా మారింది. డ్రగ్స్ వాడకం ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుంది, కుటుంబాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనే విషయాలను పోలీసులు ప్రజలకు వివరించారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని వైసీపీ ప్రభుత్వం బీసీ వర్గాలను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిందని మంత్రి సవిత మండిపడ్డారు. బీసీలు రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకల వంటి వారు అని, అయితే గత ప్రభుత్వ పాలనలో వారికి జరిగిన అన్యాయం ఎప్పటికీ తీరనిదని ఆమె పేర్కొన్నారు. సంక్షేమ పథకాల పేరుతో బీసీలను మోసం చేసి కీలక అవకాశాలను దూరం చేసి ద్రోహం చేసినట్టే అయిందని మంత్రి వ్యాఖ్యానించారు. బీసీ వర్గాల కోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలు అమలు దశలో నిలిచిపోయి వాస్తవ ప్రజలకు ఆమె అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాతనే బీసీ వర్గాల సమస్యలకు నిజమైన పరిష్కారం లభిస్తుందనే నమ్మకాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారని సవిత అన్నారు. అలా జగన్మోహన్ రెడ్డి గారి గుర్తులా తప్పు చేసిన వాళ్ళు కోర్టు తన పని తాను చేసుకుంటూ పోతుంటే బీసీ కార్డు గుర్తొస్తుంది. ఈరోజు బీసీలు గుర్తొస్తారు, మరి గుళ్ళు గుర్తొస్తాయి, రైతన్నులు గుర్తొస్తారు. మరి పరిపాలనలో ఉన్నప్పుడు అన్ని గాల్లో తిరిగినప్పుడు వీళ్ళు ఎవరు గుర్తురాలా? గుడికి పోయినా జగన్మోహన్ రెడ్డి గారు రెపరెపంట, శబరిమలై కూడా రెపరెప ఫ్లెక్సీలు, కోర్టుకు పోతే రెపరెప ఫ్లెక్సీలు, పెళ్లికి పోతే రెపరెప ఫ్లెక్సీలు. ఎవరిని రెచ్చగొడుతున్నారు? ప్రజలందరూ చూస్తున్నారు. ఆ 11 సీట్లు కూడా కనుమరుగైపోతున్నాయి అన్న విషయం తెలుసుకొనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడ లేని బీసీ కార్డులు వాడతాడు, ఎక్కడ చూసినా రైతుల గురించి కొడతారు.
రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించనున్నట్టు టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. మొత్తం 7 ప్రధాన అంశాలపై ప్రత్యేకంగా చర్చించాలని పార్టీ తరపున లోక్సభ స్పీకర్కు కోరినట్టు ఆయన చెప్పారు. కృష్ణా జలాల పంపిణీ సమస్య అత్యంత ప్రాధాన్యంగా ఉండబోతోందని, ఏపీ హక్కులను రక్షించే దిశగా పార్టీ బలంగా వాదించనున్నట్టు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర విభజన హామీలు, ఆర్థిక లోటు భర్తీ, రైల్వే విభజన సమస్యలు, రైతు సంక్షేమం, ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయని ఆయన వివరించారు. దీన్ని ఈ స్కీమ్ని మనం ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, మరింతగా ప్రతి ఒక్క ఇంటికి కూడా కుళాయి నీరు ఇచ్చే కార్యక్రమం ఎలా చేయాలనే దానిపైన కూడా చర్చించాలని చెప్పుకోవడం జరిగింది. కృష్ణానది వాటర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి రియార్గనైజేషన్ జరిగిన తర్వాత ఆంధ్రాకి తెలంగాణకి మధ్య నిలిచిపోయిన ముఖ్యమైన విషయాలు ఇది ఒకటి. ఇరిగేషన్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఈ డిస్ట్రిబ్యూషన్ సరైన క్లారిటీ లేనందువల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. పైగా మన టైలెండ్లో ఉన్నాము కాబట్టి దీనిపైన చర్చ జరగాలని చెప్పి మేము కోరడం జరిగింది. ఎస్ఐఆర్ ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయమని మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడే తొందరగా తీసుకొని ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయమంటా ఉన్నాం. ఎందుకంటే ప్రతి బూత్లో మీరు అందరూ చూస్తూ ఉన్నారు, ఏ బూత్లో చూసినా కానీ ఏదో ఒక విధంగా కొన్ని ఓట్లు అయితే చనిపోయిన వారి ఉంటామో లేకపోతే డబుల్ ఓట్లు ఉంటామో ప్రతి బూత్లో ఉన్నాయి. కాబట్టి దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ సైబర్ క్రైమ్లకు సహకరిస్తున్న ముఠాపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీగా ఉక్కుపాదం మోపారు. బ్యాంకు ఖాతాలను నేరగాళ్లు సరఫరా చేస్తూ సైబర్ మోసాలకు మార్గం సుగమం చేస్తున్న 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా ఫేక్ అకౌంట్లు, డమ్మీ ట్రాన్సాక్షన్లు, వైర్ ఫ్రాడ్లపై ఉపయోగపడే ఖాతాలను దేశం నలుమూలలా సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అరెస్ట్ అయిన వారి వద్ద నుంచి పలు బ్యాంకులకు చెందిన ఖాతా పుస్తకాలు, ఏటీఎం కార్డులు, సిమ్ కార్డులు, డిజిటల్ పేమెంట్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రతి ఖాతాను కొంత మొత్తం తీసుకుని మోసగాళ్లకు అందజేస్తూ పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. డిటెక్ట్ అవడం జరిగింది. 1 crore లాస్ అయింది అది. సో ఆ రకంగా ఈ 6 మెంబర్స్ని పట్టుకున్నాం. వీళ్ళ దగ్గర నుంచి 7 మొబైల్ ఫోన్స్, 3 చెక్ బుక్స్, 11 సిమ్ కార్డ్స్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మొబైల్ స్కాన్ చేయగా ఇంకొక 60 అకౌంట్స్ ఏవో కొన్ని బయటపడ్డాయి వీళ్ళు యూజ్ చేస్తున్నవి. అవి చూస్తే ఇంకా 400 కేసెస్ ఆఫ్ ఎన్సీఆర్పీలో అవి డిటెక్ట్ అవడం జరిగింది. అంటే వాటితో లింక్ ఉన్నట్టు. ఆ లింక్ ఏంటి అన్నది ఫర్దర్ మేము ఇన్వెస్టిగేషన్లో వెరిఫై చేస్తాము. ఇంకో 400 కేసెస్ ఉన్నట్టు తెలుస్తోంది. సో ఈ రకంగా వీళ్ళు ఇంకా ఈ సైబర్ క్రైమ్ వాటిల్లో వేరియస్ కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నట్టు తెలుస్తోంది. అవి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా వీళ్ళ మొబైల్ స్కాన్ చేసి వీళ్ళ దగ్గర ఉన్న డేటా అంతా తీసుకుని ఫర్దర్ డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అకౌంట్ ఇంకొకరికి అమ్ముకోవడం కానీ అవి కానీ చేస్తే ఖచ్చితంగా అది నేరమే. అలాగే సిమ్ కార్డ్స్ తీసుకుని వేరే మీ పేరు మీద తీసుకుని ఇంకొకళ్ళకి ఇవ్వడం, వేరే వాళ్ళు వినియోగం చేయడం అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజారోగ్య రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కీలక పథకాలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రశంసలు తెలిపింది. ప్రజల ఆరోగ్య భద్రతను అత్యంత ప్రాధాన్యంగా గుర్తించి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వైద్య రంగానికి ఎంతో శుభసూచకమని ఐఎంఏ నేతలు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య సేవలు విస్తరణ, గ్రామీణ ప్రాంతంలో వైద్య సదుపాయాల పెంపు, అత్యవసర వైద్య సేవలను బలోపేతం చేయడం వంటి అంశాలు ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకువస్తాయని వారన్నారు. అదేవిధంగా మిక్సోపతి అనేక రకాలైనటువంటి జబ్బులన్నింటినీ ఒకే తాటి మీద తీసుకొచ్చి దాని ద్వారా చేయాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయడానికి అది మంచి సంకల్పం కాదనేటువంటి విజ్ఞప్తి చేశాము. దాని గురించి కేంద్ర ప్రభుత్వం కూడా కొంత పరిశీలిస్తోంది. అదేవిధంగా ఆవు గాంచలు అనే ప్రోగ్రాం కూడా బాలరాజు గారి యొక్క అది డ్రీము. ఆ డ్రీమ్ని తప్పకుండా ఈ సంస్థలో నిజం చేస్తామని చెప్పి ఆయనకు కావాల్సిన సహాయ సహకారాలు అన్ని కూడా నేను అందజేస్తాను. మాకున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో 100 బ్రాంచెస్లో కూడా